అక్కడ అర్చక శిక్షణ ఇవ్వాలి. ఒక 45 రోజులు 6 నెలలు అట్లా ఇస్తారనమాట. ఆ శిక్షణ కాలంలో భోజనాలు వసతి వాళ్ళే ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత నెలకింత జీతం 5,000 ఏదో ఇచ్చి వాళ్ళు ఆ గుళ్ళో చేసుకోవాలా, దానికి అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్ ఇంతని ఇట్లాగ ఇస్తారనమాట. ఇది ఒక సిస్టమ్ నడుస్తూ వచ్చింది. దానివల్ల చాలా ఆలయాలకి మోక్షం కలిగింది. ఇవి కాకుండా శ్రీవాణి పెట్టడం ద్వారా అంటే ఇదేమైంది, ప్రభుత్వాల భారం లేదా టీటీడీ మీద భారం, ఈ భారాన్ని మోపడకుండా ఉండటం కోసం జగన్ వచ్చిన తర్వాత చేసుకొచ్చిన పనే శ్రీవాణి ట్రస్ట్. అది ధర్మారెడ్డి ప్లాన్ చేసిందే. ఇటు ప్రభుత్వానికి ఆబ్లిగేషను గుళ్ళు కట్టాలి ఇవన్నీ కూడా, అదే సందర్భంలో ప్రభుత్వం మీద భారం పడకూడదు. అది టీటీడీని ఇవ్వమంటే అది భారం అవుతుంది. అందుకని టీటీడీ ఏం చేసింది, భక్తుల యొక్క అవసరం, బ్రేక్ దర్శనం మీద ఉన్నటువంటి భక్తులకు ఉన్నటువంటి ఫీలింగ్, దగ్గర నుండి దర్శనం చేసుకోవాలనే ఫీలింగ్, టైం తొందరగా అయిపోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో రూపాయి పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధం. ఎందుకంటే బ్లాక్లో కూడా కొనేవాళ్ళు ఉన్నారు కాబట్టి 10,000 రూపాయల టికెట్, ఏ రికమెండేషన్ అక్కర్లా, బ్రేక్ దర్శనానికి వచ్చేయండి. ఎంతమంది ఉంటే అంతమంది 10,500 ఎంత తీసుకుంటారు, 500 రూపాయలేమో బ్రేక్ దర్శనానికి, 10,000 రూపాయలని టికెట్కి, శ్రీవాణికి. ఈ 10,000 రూపాయలు తీసుకెళ్లి వీటన్నిటిని పెట్టి దాదాపు 14,500 కోట్లు ఎంతో చెప్పారు నిన్న రావడం. ఆ డబ్బులతో దాదాపు 2,500 3,000 గుళ్ళు కట్టారు ఈ 5 ఏళ్ళ. ఓ 1000 దాకా అంటే 3-4 వేల గుళ్ళని ఆలోచించారు, అంటే ఓకే చేశారు. అందులో చాలా వరకు కట్టారు. ఓ 25%, 30%, 40% కట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ డబ్బులు శ్రీవాణి ట్రస్ట్ అంటే ట్రస్ట్గానే ఇస్తూ వచ్చారు. అలా కాకుండా ఇక పైన టీటీడీలోకే ఈ డబ్బులు అని చెప్తున్నారు. టికెట్ ఉంటుంది 10,000